లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ప్రతి విషయంలో కూడా ఏ విధంగా ఉంటుంది, ఏ స్థానాలు మనకు బాగున్నాయి, ఏ వృత్తిలో మనం బాగుంటాము, రాణింపుగా ఉంటాము, అలానే చతుర్థ స్థానము, పంచమ భావాలు, ఈ రెండు కూడా మనిషికి చాలా ముఖ్యమైనటువంటి స్థానాలు. ఈ ముఖ్యమైన స్థానాలు ఎందుకు ఇవి అనంటే, మనకు 2 చక్రాలు ఉంటాయి. మొత్తం మనకు 12 రాసులు అంటే 12 రాసులు ఉన్నాయి మనకి. ఈ 12 రాసులలో కూడా ముఖ్యంగా ప్రతి జాతకుడికి పుట్టిన తర్వాత లగ్నం అనేది ప్రతి 2 గంటలకు ఒకసారి మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా. అలానే మనకు 27 నక్షత్రాలు, లగ్నాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం నిత్య జీవితంలో. ఈ 12 ఏవైతే ఉన్నాయో రాసులు, మన పుట్టిన లగ్నాన్ని ప్రాముఖ్యం బేస్ చేసి మన యొక్క జాతక వివరాలు పరిశీలన చేసుకుంటాం. దానిలో దృశ్యాదృశ్య చక్రాలు అనేటువంటివి ఉంటాయి. అంటే ఈ దృశ్య చక్రం ఏంటి, అదృశ్య చక్రం అంటే ఏంటి, మనకు కనిపించేవి కొన్ని మనం వాటి యొక్క నిశ్చితంగా పరిశీలన చేయొచ్చు. కనిపించనివి ఇంకా అదృశ్య చక్రము అని అంటాం. అంటే దృశ్య చక్రం అంటే 1 నుంచి మనకు స్థానం పుట్టినప్పుడు లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసి 1వ స్థానము, 2వ స్థానం, 3వ స్థానం అంటే 6వ స్థానం వరకు దృశ్య చక్రము అని అంటారు. మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. మళ్ళీ 7 నుంచి 12 ఏవైతే ఉంటాయో అది అదృశ్య చక్రము అంటారు. అంటే ఏంటంటే మనకు అన్నీ కనపడకుండా ఊహించేటట్టుగా ఉంటాయి. కాబట్టి దృశ్యాదృశ్య చక్రాల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క దృశ్య చక్రం చూసుకున్నట్లయితే కనిపించేటువంటివి ఏంటి అంటే, లగ్నము అనేది మొదటి స్థానము, దాన్ని శరీరము, మన యొక్క స్వభావ లక్షణాలు అవి తెలుసుకుంటాం. 2వ స్థానంలో ధనము, సంపాదన, కుటుంబము, తద్వారా వచ్చేటువంటి లాభాలు, అట్లే ధనం ఏ విధంగా మనం నిలుపుకుంటామా లేదా అనేటువంటివి తెలుస్తాయి. ఇంకా చాలా ఉన్నాయండి. కారకత్వాలు చాలా స్వల్పంగా చెప్తున్నాం మనం ఇక్కడ, ఎందుకంటే ప్రతి విషయాల్లో మనం విశదీకరించి జాతక ప్రదర్శన చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. తర్వాత 3వ స్థానం వచ్చేసి సోదరిమణులు, మనకు సహకార రంగము, మనం సహాయం చేసేటువంటి వారు, ఇతరులకు మనం సహాయం చేస్తామా, అలానే మనకు ఈ యొక్క తృతీయ భావం అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకు సహకరించి ముందుకు ఒక అడుగు వేయడానికి అవకాశం ఇస్తారా, అట్లా ధైర్య సాహస్రాలు, పౌరాక్రమము, శౌర్యవంతము ఇవన్నీ కూడా మనకు ఈ స్థానం ద్వారా తెలుస్తుంది. ఉండే డబ్బును ఏ విధంగా వినియోగం చేస్తాము, తర్వాత మన యొక్క సంతానము ఏ విధంగా ఉన్నతిగా ఉంటారు అనేది కూడా ఈ తృతీయ స్థానం అనేది తెలియజేస్తుంది. తర్వాత చతుర్థ స్థానం అండి. ఈ చతుర్థ స్థానంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా మాతృభావము అంటే మనకు తల్లికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడానికి 4వ స్థానాన్ని చూసుకోవచ్చు. తర్వాత అలానే ఈ యొక్క తల్లితో పాటు ఇంకా మనకు వాహనము, గృహములు, సౌఖ్యము, సుఖము, తర్వాత అనేకమైనటువంటి ఇంకా విద్య, ప్రాథమిక విద్య, ఇవన్నీ కూడా చతుర్థ భావమందు తెలుసుకునేటువంటి పాండిత్యము ఇవి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. ఇవన్నీ చతుర్థ భావంలో కొంతవరకు మనకు తెలుస్తాయి. తర్వాత పంచమ భావం చూస్తే సంతానం, మనకు ఏదైనా వృత్తి చేస్తే దానిలో రాణింపు ఉంటుందా, వేరొక దానికి పోవచ్చా అని తెలుసుకోవటానికి, తర్వాత ప్రతి విషయంలో మన వృత్తిరీత్యా ముందడుగు వేయాలంటే ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుంది అనేది, మంత్రోపాసన, దీక్ష, తర్వాత అనేకమైనటువంటి ఏ దీక్ష తీసుకొని మనం స్తోత్రపాఠం చేస్తే బాగుంటుంది అనేది, అట్లాగే ఈ పంచమ భావంలో మన యొక్క కుమారుడు సంతానం కానీ సంతాన విషయ సంబంధితమైనటువంటి ఆలోచనలు కానీ ఇవన్నీ పంచమ భావానికి సంబంధించినవి అని అతి ముఖ్యమైనది ఈ పంచమ భావం.
మన జాతకంలో కూడా అతి ముఖ్యమైనటువంటిది పంచమ భావం. తర్వాత 6వ స్థానం. ఈ 6వ స్థానం శత్రులు, రుణాలు, రోగాలు, తర్వాత శారీరక లక్షణాలు, అలాగే మనకు ఏదైనా కూడా అప్పులు కానీ అది తీరుస్తామా లేదా, దాని సామర్థ్యం ఉందా లేదా, ఒక అప్పులు తీసుకుంటే, అలానే ఈ 6వ స్థానమందు ఎటువంటి రోగముతో బాధపడుతుంటాడు, లేదా ఎటువంటి శత్రువులు మనకు తడబడుతుంటారు, శత్రు జయం కలుగుతుందా లేదా అనేది, తర్వాత మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళొచ్చు, ఆలోచన ధోరణి పటిమ ఈ విధంగా ఉంటుంది, ఇతను మాట్లాడక ధారణాశక్తి ఉంటుందా లేదా అనేది 6వ భావంలో తెలుసు. ఇంకా చాలా ఉన్నాయండి. ఇవైతే దృశ్య చక్రము అంటారు. అంటే ఒక మనిషి తను ఎవిడెన్స్ ప్రూఫ్, అంటే ఇవన్నీ ఎవిడెన్స్ ప్రూఫ్ కిందకి వస్తాయండి 6 కూడా. ఎందుకంటే తను ఎలా ఉంటాడో తనకు తెలుసు, తన ఇన్నర్ వాల్యూస్ ఏందో తనకు తెలుస్తాయి. తర్వాత ద్వితీయం తన కుటుంబం ఏందో తను చూస్తుంటాడు. తృతీయం తన సోదరిమణులు కానీ తన సోదరులు కానీ ఎవరు నాకు సహకరిస్తున్నారా లేరా అని తెలుసుకునేటువంటి లక్షణం ఉంటుంది. చతుర్థము మనకు తల్లి కానీ వాహనం కొనుక్కుంటామా, ఇల్లు కొనుక్కుంటామా, ఇవన్నీ మనకు తెలిసేటువంటి ఎవిడెన్స్ ప్రూఫ్గా మనకు ఎదురుగా ఉండేటువంటి లక్షణాలు. పంచమం మనకు పేరు ఉందా లేదా, పలానా చోట పోయి పలానా వాడు అబ్బాయి, పలానా వాడు అమ్మాయి, లేదా పలానా వాడు చాలా బాగా చూస్తారండి, పలానా వాళ్ళు చాలా బాగా విద్యాపరంగా అతనికి చాలా ఉన్నతి కలిగింది, ఇదంతా కూడా మనకు చెప్తూ ఉంటారు బయట. ఇదంతా కూడా పంచమ భావాన్ని చూస్తారు. అట్లనే మంత్రోపాసన ఎక్కువగా ఇష్టదైవ ప్రార్థన చేయమంటారు. అందులో కూడా ఇష్టదైవ ప్రార్థన గురించి కూడా ఉంటుంది. ఇది పంచమం. 6వ శత్రు, రుణ, రోగాదులు. మనకు తెలిసేటువంటి శత్రువులు చాలామంది చూస్తుంటాం, తెలియని శత్రువులు కూడా ఉంటారు. కాకపోతే తెలిసే శత్రువులు ఉంటారు, వీడు మన పడదు అని అనుకుంటాం మనం. తర్వాత రుణాలు, మనం ఏదైతే రుణం తీసుకుంటామో అని మనం కళ్ళారా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి రుణము కూడా మనకు ఏదైతే హోమ్ లోన్స్ కావచ్చు, కార్ లోన్స్ కావచ్చు, మనకు పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం తీసుకునేటువంటివి మనకు తెలుస్తాయి. కాబట్టి మళ్ళీ రుణ, రోగాలు కూడా మనకు తెలుస్తాయి. ఏది తింటే ఎక్కువగా వ్యాధులు వస్తాయి, జ్వరంతో బాధపడుతున్నా, దగ్గుతో బాధపడుతున్నా, జలుబుతో బాధపడుతున్నా, ఇవన్నీ మనం చూస్తుంటాం. మనకు అది పడదండి ఐస్ క్రీములు కానీ ఇవి తింటే. తర్వాత మనకు ఎక్కువగా అతివేడి ఉందండి, దుష్ట శరీరం అంటారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము. కాబట్టి దృశ్య చక్రం అంటారు 1 నుంచి 6ని. కాబట్టి ఈ దృశ్య చక్రంలో కనబడే ప్రధాన భావాలు చతుర్థ భావం, పంచమ భావం. కాబట్టి వీటి గురించి మనం విశ్లేషించుకుంటాం. తదుపరి వీడియోలో మనం చూడగలం. కర్కాటక లగ్నానికి చతుర్థ పంచమ భావాధిపతులు చూసినట్టయితే, కర్కాటక లగ్నము వీడికి రాజ్యోగకారకులు వచ్చేసి గురుడు, కుజుడు. కర్కాటక లగ్నానికి ముఖ్యంగా లగ్నాధిపతి బలంగా ఉన్నట్లయితే ఏ పనులైనా చేయొచ్చు. లగ్నాతు చతుర్థ భావము అనేటప్పటికీ శుక్రుడు వస్తున్నాడు, పంచమ భావానికి కుజుడు వస్తున్నాడు. అంటే భావం అంటే ఇక్కడ భావ కారకత్వాలు వేరే ఉన్నాయండి. మనం భావం అధిపతి గురించి చెప్పుకుంటున్నాం, భావాధిపతి గురించి. భావ కారకత్వాలు వేరు, మళ్ళీ భావ అధిపతులు వేరు. అంటే భావాధిపత్యం వచ్చింది కాబట్టి, దానికి ఏదైతే చతుర్థ స్థానాధిపత్యం వచ్చింది కాబట్టి మనం శుక్రుడు గురించి చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా కర్కాటక లగ్నానికి శుక్రుడు అధిపతి కావటం వల్ల, ఈ శుక్రుడు కనుక కర్కాటక లగ్నానికి ముఖ్యంగా 11వ స్థానంలో కానీ చతుర్థాధిపతి, అట్లనే మళ్ళీ ఈ యొక్క 7వ స్థానంలో కానీ శుక్రుడు ఉన్నట్లయితే, అట్లానే శుక్రుడు మళ్ళీ కూడా వీరికి ఈ కర్కాటక వారికి 3వ స్థానం ముందు కానీ మహాద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు. అట్లనే 12లో కూడా మళ్ళీ కర్కాటకానికి ముఖ్యంగా శుక్రుడు చతుర్థ భావకారకుడు యొక్క భావాధిపత్యం వచ్చింది కాబట్టి, ముఖ్యంగా మాతృ ప్రేమికురాలు, మాతృత్వం అంటే అత్యంత భావనగా చుట్టం, తల్లి మీద అమితమైనటువంటి ప్రేమ వాత్సల్యాలు చూపించటం అనేది చాలా బాగా ఉంటుంది. ఈ చతుర్థం ఇంకా చెప్పాలంటే వీళ్ళకి ఈ కర్కాటకానికి అంగసౌష్టం ఎక్కువగా ఉంటుంది. చతుర్థ భావానికి అధిపతి కావటంలో శుక్రుడు మంచి కళ, న్యాసము, కళ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మంచి ఆకర్షణీయంగా ఉంటారు. బయటకడంట లోపల ఉన్నటువంటి ఏదైతే వాక్చాతుర్యం ఏదైతే ఉంటుందో, వాక్చాతుర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్థ భావానికి విద్యాపరంగా మంచి అత్యున్నతి, ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అనేది చాలా బాగా ఉంటుంది చతుర్థ స్థానానికి. అట్లానే వాహనాలు కూడా అత్యంతమైనటువంటి ఖరీదైన వాహనాలు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అది శుక్రుడు మంచిగా ఉంటే కూడా. తర్వాత రవి కనుక చతుర్థంలో ఉంటే తల్లికి అనారోగ్యంతో పోవటం అనేది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత రవి కనుక చతుర్థ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఈ యొక్క కర్కాటక లగ్నానికి
ఎక్కువగా అహంకార ధోరణి అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఈ యొక్క రవి గనక వీరికి చతుర్థ స్థానం ఉండటం వల్ల విద్యా విషయాల్లో చాలా రాణింపు అనేది చెప్పవచ్చు. వాహనాలు కూడా చాలా అద్భుతంగా నడిపిస్తారు. ఒకవేళ చంద్రుడు ఉన్నట్లయితే మంచి దేహ సౌష్ఠవం, కళ చాలా బాగుంటుంది ముఖంలో కూడా. మళ్ళీ కూడా మాతృవాత్సల్యం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కుజుడు ఉంటే కనుక ఈ యొక్క చతుర్థ స్థానంలో మిథున లగ్నానికి మంచి సాహస ధైర్యాలు అత్యద్భుతంగా ఉంటాయి. పరాక్రమం కూడా, శౌర్యము మంచి. వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే మిలిటరీ కానీ డిఫెన్స్ రంగంలో కానీ చాలా అద్భుతమైన రాణింపు అనేది ఎక్కువగా ఉంటుంది. పోలీసులు కానీ అట్లాంటి వాళ్ళు చాలా రాణింపుగా ఉంటారు ఇందులో, నాయకత్వ లక్షణాలతో, ఇంటెలిజెన్సీ అటువంటి వాటిలలో. తర్వాత చతుర్థమందు బుధుడు ఉంటే మంచి విద్యా నైపుణ్యం ఎక్కువగా ఉంటుంది. గణిత శాస్త్రజ్ఞం ఎక్కువ చదువుకుంటారు. తర్వాత శాస్త్ర పరిజ్ఞానం ఎక్కువ అభిలాషంగా ఉంటుంది. ప్రతి శాస్త్రంలో కొంతవరకు అనుభవం ఉంటుంది. అలానే గురుడు ఉన్నట్లయితే, శత్రుక్షేత్రగురుడై గురుడు ఉన్నట్లయితే పాతివృత్యం కలిగినటువంటి తల్లిగారు కానీ పాండిత్యంలో కానీ ఎంత పాండిత్యం ఉన్నా అతి తెలివితో పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అట్లానే ఒకవేళ ఇదే కనుక అక్కడ శని గనక ఉన్నట్లయితే వీళ్ళని ఎవరు ఆపలేరు. దేంట్లోనైనా సంపాదనలో కానీ, విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, మళ్ళీ వాహనపరంగా కానీ, సౌఖ్యపరంగా కానీ, సుఖమైన జీవితం కానీ ఇవన్నీ అత్యద్భుతంగా అనుభవిస్తారు చతుర్థంలో శని ఉన్నట్లయితే. కానీ శుభదృష్టి ఇంకా ఉంటే, అశుభ దృష్టి పడితే మాత్రం కొద్దిగా హిచ్చుగా ఉంటాయి. సమానమైనటువంటి లాభాలు వస్తాయి. ఒకవేళ రాహు ఉన్నట్లయితే ముఖ్యంగా వీళ్ళకి నెలసరిలు, పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్య కేంద్రాలకు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ కేతు ఉంటే గర్భస్థ దోషాలు అత్యధికంగా ఉంటాయి. కాబట్టి చతుర్థంలో కనుక తల్లికి కూడా అనారోగ్య సూచకంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు కర్కాటక లగ్నం అయిపోయిందండి, పంచమ స్థానం గురించి చెప్పుకుంటున్నాం. కర్కాటక లగ్నంలో పంచమ స్థానం, ఈ పంచమ స్థానం కుజుడు అధిపతి అయ్యాడు. ఈ కుజుడు అధిపతి కావటం వల్ల డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, అట్లానే సైనిక రంగంలో అత్యున్నత స్థితిలో ఉండేటువంటి వారై ఉంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అత్యద్భుతంగా చేస్తారు. అయితే వీరికి ఇండస్ట్రీ పరంగా చూస్తే కనుక సినీ రాజకీయ ప్రముఖులు చూసినట్లయితే టెక్నికల్గా ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో మంచి రాణింపు అనేది ఉంటుంది వీరికి. ఈ కర్కాటక లగ్నాతు చతుర్థ రవి గనక పంచమ స్థానంలో ఉన్నట్లయితే వీరు ఈ యొక్క కర్కాటక లగ్నానికి కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు. అట్లానే ధనభావం కూడా అత్యద్భుతంగా ఉంటుంది. కానీ ఒక్క వ్యాపారంలో బాగా రాణిస్తారు. తర్వాత ఒకవేళ చంద్రుడు గనక ఉన్నట్లయితే నీచమైన కార్యాలు, ఒకవేళ శుభుడుగా చంద్రుడు ఉన్నట్లయితే మంచి కార్యాలు, అంటే క్షీణచంద్రుడు పూర్ణచంద్రుడిని బట్టి వాళ్ళ యొక్క తిథిని, పుట్టినటువంటి తిథిని బట్టి ఈ చంద్రుని యొక్క పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పూర్ణచంద్రుడై పాపిలో 5వ స్థానంలో కోణాధిపత్యం వస్తే కనుక అశుభ ఫలితాలు ఇస్తాడు. ఒకవేళ ఈ యొక్క పూర్ణచంద్రుడు క్షీణచంద్రుడై ఉన్నట్లయితే కనుక ఆ క్షీణింపుగా ఉంటే కనుక శుభదృష్టి కనుక పడితే అద్భుతమైనటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో కానీ, శృంగార రసికత్వంలో కానీ, స్త్రీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో అత్యద్భుతంగా రాణిస్తాడు. అంటే స్త్రీ అంటే ఒక స్త్రీతో లాభాలు అని ఏ విధంగా జరుగుతాయి కర్కాటక లగ్నానికంటే ఇక్కడ విషయం తెలుసుకోండి. అందరూ స్త్రీ లాభాలు అంటారు. ఏంటి ఆ స్త్రీ లాభాలు అంటే, మేము మమ్మల్ని మించి నడిపించేటువంటిది. అంటే నడిపించేదంటే మేము పుట్టినప్పుడు అమ్మగారు చేయి తీసుకొని నడిపిస్తుంది, అది స్త్రీ ముందర ఉండి మిమ్మల్ని నడిపించటం. ఒకవేళ పెళ్ళయింది, ఒకవేళ మళ్ళీ చదువుకునే సమయంలో విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సాంగత్యం, మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంటుంది. విషయ పరిజ్ఞానం తెలుసుకోవడం, డిస్కషన్స్ వాటివి అవి. తర్వాత మళ్ళీ కూడా చంద్రుడు ఒకవేళ ఇదే కొత్త పైకి వస్తే భార్యాపరంగా స్త్రీ లాభం, అంటే తను వచ్చి రావడంతో కొంతమంది అదృష్టం కలుగుతుంది. అలానే ఇంకొకరు వ్యాపారం లేదా వృత్తిరీత్యా ఎక్కడైనా వ్యాపారం అంటే వృత్తిరీత్యా చేసేటువంటి ఏవైతే పనులు ఉంటాయో అక్కడ కూడా మంచిగా రాణింపు ఉంటుంది. వారందరితో సహచర వర్గంతో కూడా పెద్ద అయిన తర్వాత కూతుర్ల వల్ల లాభం ఉంటుంది. ఇది స్త్రీ లాభాలంటే. అంతే తప్ప స్త్రీ లాభం అంటే మనకు వచ్చేస్తుంది స్త్రీ అని కాదు. ఇక్కడ స్త్రీ లాభాలు వస్తే కనుక అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం.
ఈ యొక్క గోచార విషయాలన్నీ చూసుకుంటున్నట్టయితే అందరూ కూడా అనుకుంటున్నారు స్త్రీ లాభం అంటే ఏంటో అని. ఈ విధంగా స్త్రీ లాభాలు జరుగుతాయని అర్థం. కాబట్టి కర్కాటక లగ్నానికి ఇక్కడ మళ్ళీ మనం లగ్నానికి వచ్చేద్దామండి. కర్కాటక లగ్నానికి చంద్రుడి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అట్లానే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఒకవేళ చతుర్థ స్థానం పంచమ స్థానంలో కర్కాటక లగ్నానికి స్త్రీ సంతానం వల్ల అభ్యున్నతి కలుగుతుంది వీరికి. మళ్ళీ చిత్రలేఖనము వ్యాసంగం ఇవన్నీ నడుస్తాయి. ఒకవేళ రాహు ఉన్నాడు అనుకోండి, గర్భస్థ వంద్య దోషాలు ఉంటాయి. అంటే పుట్టేటువంటి శిశువు ఏకైక స్త్రీ సంతానమే ఉంటుంది, ఇంకో సంతానం ఉండదు వీరికి అని అర్థం, ఎంత ప్రయత్నం చేసినా కూడా. ఒకవేళ కేతువు పంచమంలో ఉన్నాడు అనుకోండి, కేతు పంచమంలో ఉంటే కనుక మంచి మంత్రోపాసన ఎక్కువగా బలంగా ఉంటుంది, అంటే అతిశక్తివంత బలం. తర్వాత మరి కూడా బుధుడు ఉంటే వీరికి పంచమ స్థానంలో సమానమైనటువంటి సంతానం అనేది ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పంచమ స్థానానికి కర్కాటక లగ్నానికి కుజుడు ఉంటే అత్యద్భుత ఫలితాలు ఉంటాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటే బాగుంటుంది ఇక్కడ అంటే చంద్రుడు, అట్లాగే గురుడు, అట్లాగే బుధుడు యొక్క వీళ్ళు ఉంటే కనుక కర్కాటక లగ్నం పంచమ స్థానానికి మంచి అభ్యున్నతి. ఈ శుభదృష్టి పడితే ఇంకా బాగుంటుంది. జాతక పరిశీలన చేసుకొని చతుర్థ పంచమ స్థానాల్లో అశుభ ఫలితాలు కనుక ఉన్నట్లయితే వారిని పరిష్కారం చేసుకొని యజ్ఞగాదుల కృతువులతో కానీ పూజాధికారులతో కానీ స్తోత్ర పారణాలతో కానీ చేసుకున్నట్లయితే మంచి సత్ఫలితాలు వస్తాయి. ఎవరైనా కూడా మీకు ఇబ్బందులుగా ఉన్నట్లయితే చతుర్థ భావాలు పంచమ భావాలను చూసుకొని నేను చెప్పేటువంటి విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ తల్లి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ అట్లానే సుఖస్థానం అంటే మన కంఫర్ట్ జోన్స్ బాగున్నాయి, సుఖ సౌఖ్యాలు ఉన్నాయా లేవా అనే దాని గురించి కానీ, అలానే పంచమ స్థానం సంతానం కానీ, నేము ఫేమ్ కానీ, మంచి రెప్యుటేషన్ కానీ, ఆ మంత్రోపాసన దీక్ష ఏది తీసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా పరిశీలన చేసుకొని సత్ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః.